రైట్ నగర వ్యాప్తంగా గణేష్ నవరాత్రులు పూర్తయిన నేపథ్యంలో విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు భక్తులు శోభాయాత్రలో క్యూ కట్టారు. ఈ క్రమంలో ఉదయం నుంచి ట్యాంక్ బండ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరొక వైపు వివిధ ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చిన ప్రైవేటు అలాగే ఆర్టీసీ బస్సులకు శోభాయాత్రలు ఎదురవ్వడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది హైదరాబాద్లో. ఈ క్రమంలో కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్, లక్డీకాపూల్, అసెంబ్లీ, నాంపల్లి, అబిడ్స్, లిబర్టీ ఏరియాలో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు ఏమాత్రం ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. ఉదయం సమయం కావడంతో వాహనాలు ఓ క్రమంలో ముందుకు పంపించేందుకు పోలీసులు అందుబాటులో లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లుగా తెలుస్తోంది. రైట్ నగర వ్యాప్తంగా గణేష్ నవరాత్రులు పూర్తయిన నేపథ్యంలో విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు భక్తులు శోభాయాత్రలతో క్యూ కట్టారు. ఈ క్రమంలో ఉదయం నుంచి ట్యాంక్ బండ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరొక వైపు వివిధ ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చిన ప్రైవేటు ఆర్టీసీ బస్సులకు శోభాయాత్రలు ఎదురవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఈ క్రమంలో కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్, లక్డీకాపూల్, అసెంబ్లీ, నాంపల్లి, అబిడ్స్, లిబర్టీ ఏరియాల్లో ట్రాఫిక్ జాములు వాహనాలు ఏమాత్రం ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. ఇక ఉదయం సమయం కావడంతో వాహనాలు ఓ క్రమంలో ముందుకు పంపించేందుకు పోలీసులు అందుబాటులో లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లుగా తెలుస్తోంది.